స్టోరీ కాంగ్ డేవిడ్ అనే ఒక పెద్ద స్టార్ జడ్జి గురించి. అతనికి సొసైటీలో ఒక పర్ఫెక్ట్ ఇమేజ్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ వల్ల అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఒక పెద్ద జడ్జి స్థాయి నుంచి అతను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లాయర్గా మారిపోతాడు. అక్కడ అతనికి న్యాయం కోసం బతికే ఒక ఫీమేల్ లాయర్ పరిచయం అవుతుంది. ఈ ఇద్దరు కలిసి కార్పొరేట్ కేసెస్ నుంచి వచ్చిన డబ్బుని దిక్కులేని పేదవాళ్ల కోసం ఎలా వాడతారు అనేదే ఈ కొత్త డ్రామా స్టోరీ స్టార్టింగ్లో మనకి ఒక పెద్ద కేసుని చూపిస్తారు. జిఎస్ గ్రూప్ CEO మిస్టర్ జాంగ్ మీద ఫ్రాడ్ అండ్ అలానే తన ఇంట్లో పనిచేసే ఆవిడ మీద సెక్సువల్ అసాల్ట్, ఇంకా కంపెనీ సెక్రటరీ మీద ఫిజికల్ అబ్యూస్ కేసెస్ ఉంటాయి. ఈ కేసుని హ్యాండిల్ చేస్తుంది మన హీరో అయిన జడ్జి కాంగ్ డేవిడ్. అతను చాలా జాలిగలవాడు, హంబుల్గా ఉంటాడు అని చెప్పి పబ్లిక్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. కోర్టు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. CEO జాంగ్ లాయర్ వచ్చి, మాకు ఒక 3 వీక్స్ టైం కావాలి, మేము విక్టిమ్స్తో సెటిల్మెంట్ చేసుకుంటాం, ఇది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చింది అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది విని కాంగ్ డేవిడ్కి నవ్వు వస్తుంది. 3 వీక్స్ అంత టైం ఎక్కువైపోతుందేమో అని చెప్పి వెక్కిరిస్తాడు. తర్వాత CEO మీద అరుస్తాడు, నువ్వు నీ ఎంప్లాయీస్ని మోసం చేశావు, చాలా మంది లైఫ్ని నాశనం చేశావు, ప్రజల ట్యాక్స్ డబ్బుని తినేశావు, వీడికి 3 వీక్స్ టైం సరిపోతుందా అని చెప్పి ఫుల్ ఫైర్ అవుతాడు. అంతే, CEO జాంగ్కి 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇంకా 70 బిలియన్ వాన్ ఫైన్ వేస్తాడు. ఇది విన్నాక కోర్టులో ఉన్న అందరూ చప్పట్లు కొడతారు. న్యూస్లో కాంగ్ డేవిడ్ ఒక హీరో అయిపోతాడు. కరప్షన్కి లొంగని నిజాయితీ గల ఒక జడ్జ్ అని చెప్పి జనాలు అతన్ని దేవుడిలాగా చూస్తారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, కాంగ్ డేవిడ్ పబ్లిక్లో చూపించే ఆ మంచితనం అంతా ఫేకే. వాడు అంతా యాక్ట్ చేస్తున్నాడు కేవలం ఫేమ్ కోసం. దానివల్ల వాడు సుప్రీంకోర్టుకి జడ్జ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాడు. సుప్రీంకోర్టుకి నామినేట్ అవ్వాలంటే ఎంప్లాయీస్ ఓట్ కావాలి. అందుకే వాళ్ళ ముందు మంచిగా యాక్ట్ చేస్తాడు. తన బాస్ అంటే చీఫ్ జస్టిస్ ఒక పెద్ద నెంబర్ 1 కరప్ట్. అయినా సరే వాడి దగ్గర పనికి మాలిన బిస్కెట్లు వేస్తూ వాడిని మురిపిస్తూ ఉంటాడు. మీడియా ముందు ఓవర్ యాక్షన్ చేయడానికి ఆల్రెడీ సాల్వ్ అయిన పాత కేసుని ముందు పెట్టుకొని చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఒకరోజు కాంగ్ ఒక అమ్మాయిని చూసి ఆమె ఎవరో ఎంప్లాయీ అని చెప్పి అనుకొని ఓట్స్ కోసం తెగ హెల్ప్ చేస్తూ యాక్టింగ్ చేస్తాడు. కానీ ఒక లాయర్ అని తెలియగానే అతని అసలు రంగులు బయటపడతాయి. రూడ్గా మాట్లాడతాడు. ఆ అమ్మాయి అతన్ని అంకుల్ అని చెప్పి అంటుంది. దానికి కాంగ్కి కోపం వచ్చి ఆమెని ఆంటీ అని చెప్పి అంటాడు. ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళని చూస్తారు. వెంటనే కాంగ్ తన యాక్టింగ్ని ఆన్ చేసి ఆ అమ్మాయితో చాలా పొలైట్గా జెంటిల్మ్యాన్ లాగా బిహేవ్ చేస్తాడు. అతని 2 సైడ్ ఫేస్ యాక్టింగ్ చూసి ఆ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో కాంగ్ డేవిడ్కి వాడు సుప్రీంకోర్టు జస్టిస్గా నామినేట్ అయ్యాడు అని చెప్పి న్యూస్ తెలుస్తుంది. ఇంకంతే, వాడు ఫుల్ ఖుషీలో ఉంటాడు. వెంటనే తన మదర్ సమాధి కాడికి వెళ్తాడు. అక్కడ ఒక ఆప్రికాట్ చెట్టు ఉంటుంది. అతను తన మదర్ కోసం ఆప్రికాట్స్ తీసుకొని వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ అమ్మగారు ఒక ఫ్యాక్టరీలో చాలా కష్టపడి పనిచేసేది. చిన్నప్పుడు కాంగ్ తన అమ్మ కోసం చేదుగా ఉండే లోకల్ ఆప్రికెట్స్ని ఇస్తే ఆమెడ అవి చాలా డిలీష్గా ఉన్నాయని చెప్పి ఇష్టంగా తినేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్లో ఆ ఆప్రికాట్స్ని తింటూ ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి, పుల్లగా లేవు, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి తన మదర్ని తలుచుకొని ఎమోషనల్ అవుతాడు. ఆఫీస్కి వచ్చాక సెక్రటరీ తన ప్రమోషన్ గురించి అడుగుతుంది. కానీ కాంగ్ అసలు ఇంట్రెస్ట్ లేనట్టు నటిస్తాడు. అప్పుడు సెక్రటరీ ఒక నోట్ ఇస్తుంది. అది కాంగ్ హై స్కూల్ ఫ్రెండ్ నుంచి వచ్చింది అని చెప్పింది. ఇన్నేళ్ల తర్వాత నన్ను సడన్గా ఎలా గుర్తుపట్టాడు అని చెప్పి కాంగ్కి చిన్న డౌట్ వస్తుంది. అయినా సరే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఆ ఫ్రెండ్ని కలుస్తాడు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ ఫ్రెండ్ కాంగ్ సక్సెస్ని పొగుడుతూ ఆటోగ్రాఫ్ అడుగుతాడు. కాంగ్ ఫస్ట్ లవ్ గురించి, గిఫ్ట్ ఇవ్వడానికి వీడి దగ్గర 300 రూపాయలు తీసుకున్న అప్పు పాత విషయాలు కూడా మాట్లాడుకుంటారు. అలా ఇద్దరు కలిసి ఫుల్గా మాట్లాడుకొని మందు కూడా తాగుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ కాంగ్ కోర్టుకి వస్తాడు. అక్కడ ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాంగ్ మళ్ళీ తన నటన స్టార్ట్ చేసి కార్ ట్రంక్ నుంచి కేస్ ఫైల్స్ తీయడానికి ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ ఒక యాపిల్ బాక్స్ నిండా డబ్బులు ఉంటాయి. అది చూసి కాంగ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పెట్టారు అని చెప్పి భయపడిపోతాడు. ఒక జడ్జి కారులో ఇంత డబ్బు ఉంటే లంచం కింద కేసు బుక్ అవుతుంది. కార్ పార్క్ చేసిన చోట సీసీటీవీ చెక్ చేస్తాడు. కానీ ఏమీ ఉండదు. ఇంకా కాంగ్ భయంతో తన బాస్కి మొత్తం విషయం చెప్పి తన దగ్గర ఉన్న బాక్స్ని చూపిస్తాడు. ఆ బాక్స్లో దీన్ని మంచి పనికి వాడండి అని చెప్పి ఒక మెసేజ్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఆ డబ్బులు డొనేట్ చేసేయాలి అని చెప్పి ఐడియా ఇస్తాడు. కానీ నెక్స్ట్ డే కోర్టుకి వెళ్ళగానే
బాస్ కాంగ్ని పిలిచి గట్టిగా ఒక చెంప దెబ్బ కొడతాడు. నన్ను మోసం చేస్తావా, నన్ను ఇరికించడానికి నాతో గేమ్ ఆడతావా అని చెప్పి అరుస్తాడు. కాంగ్కి ఏమీ అర్థం కాక అడిగితే బాస్ ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో కాంగ్ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఆ మనీ బాక్స్ని తన కారులో పెట్టుకోవడం క్లియర్గా కనిపిస్తుంది. ఇది చూసి కాంగ్కి పిచ్చెక్కేస్తుంది. అది నేను కాదు, ఇదంతా ఫేక్ అని చెప్పి గోల చేస్తాడు. తన స్కూల్ ఫ్రెండ్ గురించి చెప్తాడు. అప్పుడు బాస్ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ని ఇస్తాడు. వాడు నీ ఫ్రెండ్ కాదు, వాడు జనాల్ని మోసం చేసే ఒక కాన్ ఆర్టిస్ట్. జైలు నుంచే రీసెంట్గానే రిలీజ్ అయ్యాడు అని చెప్తాడు. కాంగ్కి ఎవరో పెద్ద స్కెచ్ వేశారు. బాస్ చెప్పిన మాట విని కాంగ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాడు స్కూల్ ఫ్రెండ్ అని చెప్పి నమ్మి మోసపోయాను అని తెలిసి రగిలిపోతూ ఉంటాడు. వెంటనే వాడికి కాల్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన నిజం ఏంటంటే అతని రియల్ లైఫ్ ఫ్రెండ్ 10 years క్రితమే చనిపోయాడు. అంటే నిన్నటి నుంచి వాడితో ఉన్నది, వాడితో మందు తాగింది అంతా ఒక స్కామరే. ఇది తెలిసి కాంగ్కి గుండాకినంత పని అయిపోతుంది. ఆ వీడియోని ల్యాబ్లో చెక్ చేపిస్తాడు. కానీ అది ఫేక్ కాదు, నిజంగానే కాంగ్ ఆ మనీ బాక్స్ని కార్ ట్రంక్లో పెట్టడం తన చేతులతోనే తానే చేశాడు. ఆ స్కామర్ గాడు టిక్ చేసి పెట్టించాడు. ఇప్పుడు తప్పు ఎవరిది అని చెప్పి నిరూపించడం చాలా కష్టమైపోయింది. బాస్ ఫైనల్గా వార్నింగ్ ఇస్తాడు. మర్యాదగా జడ్జి పోస్ట్ నుంచి రిజైన్ చేసేయి, లేకపోతే లంచం కేసులో పోలీస్ వాళ్ళ చేతిలో ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయని చెప్పి అంటాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు ఊహించుకొని కాంగ్ చాలా భయపడిపోతాడు. రిజైన్ చేస్తే వాడి కెరియర్, తన మదర్ లైఫ్ లాంగ్ పడ్డ కష్టం, ఆవిడ డ్రీమ్ అంతా నాశనం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని టైంలో అతని ఓల్డ్ క్రష్ అయిన జాంగిన్ నుంచి కాల్ వస్తుంది. నీకు ఏం జరిగిందో నాకు తెలుసు, ఎలా తెలిసిందో మాత్రం నన్ను అడక్కు, కానీ మా లా ఫిల్మ్లో జాయిన్ అవ్వు, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఒక పెద్ద ఆఫర్ ఇస్తుంది. జాంగిన్ లా ఫామ్ కొరియాలోనే టాప్ లా ఫామ్ కాబట్టి వాడికి వేరే దారి లేక కాంగ్ వెంటనే ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే కోర్టులో నాకు చాలా నీరసంగా ఉంది, హెల్త్ బాలేదు, రెస్ట్ కావాలి అని చెప్పి యాక్టింగ్ చేసి రిజైన్ చేస్తాడు. కొత్త లా ఫామ్కి వచ్చి ఆ లగ్జరీ బిల్డింగ్ని చూసి ఫుల్ ఖుషి అవుతాడు. కానీ జాంగిన్ తన్ని మెయిన్ ఆఫీస్కి కాకుండా లోపలికి తీసుకొని వెళ్తుంది. తన లా ఫామ్లో ఒక స్పెషల్ టీం ఉంది. వాళ్ళ పేరు ప్రో బోనో. ఈ టీం పేదవాళ్ళ కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్ని ఫ్రీగా, అంటే రూపాయి కూడా తీసుకోకుండా వాదిస్తుంది అని చెప్పి చెప్తుంది. కాంగ్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇంత పెద్ద కమర్షియల్ లా ఫిల్మ్లో ఫ్రీగా పనిచేసే టీం కూడా ఉందా అని చెప్పి జాంగిన్ తన్ని తీసుకొని వెళ్ళిన ఆఫీస్ చూసి కాంగ్కి మైండ్ పోతుంది. ఆఫీస్ ఎక్కడో అడుగున బేస్మెంట్లో ఉంటుంది. అక్కడ మనుషులతోనే కాదు, యానిమల్స్ కేసెస్ కూడా డీల్ చేస్తారు. అందుకే ఆఫీస్ నిండా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ యాంగ్ సి, యూనా, జూన్ అనే ఎంప్లాయీస్ ఉంటారు. కాంగ్కి చాలా చిరాకు వస్తుంది. నా సక్సెస్ అంతా ఏమైంది, నన్ను తెచ్చి ఈ పనికి మాలిన టీంలో వేసిందా అని చెప్పి బాధపడతాడు. కరెక్ట్గా అప్పుడే తన పాత శత్రువు, అంటే కోర్టులో గొడవ పడిన ఆ ఫీమేల్ లాయర్ పాన్ కూడా అక్కడికి వస్తుంది. ఆమెను చూసి కాంగ్ ఫుల్ షాక్ అయిపోతాడు. పాన్ అతన్ని ఏడిపిస్తుంది. అప్పుడు ఏమన్నావు, నేను చాలా పెద్ద తోపుని, నాకు టీవీలో ఫుల్ క్రేజ్ ఉంది అని చెప్పి అన్నావు కదా, ఇప్పుడేమైంది, ఎక్కడికి వచ్చి పడ్డావు, ఇప్పుడు మనం కలిసి కుక్కల కోసం పనిచేద్దాంలే, ఎంత అదృష్టమో కదా మనకి అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. టీం అందరూ అతన్ని వెల్కమ్ చేస్తారు. కానీ కాంగ్కి ఇది నరకంలాగా అనిపిస్తుంది. అసలే చీకటి గదులు, కనీసం సన్లైట్ కూడా రాని ఆఫీస్. సడన్ గా ఒక కుక్క అతని వెనకాల పడుతుంది. వాడు భయపడి పరిగెత్తు వెళ్ళి కింద పడిపోతాడు. కానీ ఆ కుక్క కరవకుండా అతన్ని నాకడం స్టార్ట్ చేస్తుంది. కాంగ్కి పిచ్చెక్కిపోయి నేను మళ్ళీ నా పాత లైఫ్లోకి వెళ్ళిపోతా అని చెప్పి అరుస్తాడు. ఇక్కడితో ప్రోబోనో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. కాంగ్ డేవిడ్ ఈ కుక్కల టీంలో కలిసి కేసెస్ ఎలా సాల్వ్ చేస్తాడు, అతను కోల్పోయిన ఫేమ్ని మళ్ళీ తెచ్చుకుంటాడో లేదో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.